వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఆగస్టు 13వ తారీఖున ఉదయం 8 గంటలకు 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు తిరుపతిలో రేపు 14వ తారీఖు శుక్రవారానికి సంబంధించి విడుదల చేశారు. ఈరోజు ఉదయం 8 గంటలకు విడుదల చేశారండి. ఈ టోకెన్లు 9 గంటల కల్లా పూర్తిగా అయిపోయాయి. రేపు శుక్రవారము ఎన్ని గంటలకు విడుదల చేస్తారన్నది నేను చెప్పలేను. శనివారము ఆగస్టు 15వ తారీఖున ఇండిపెండెన్స్ డే ఉంది కాబట్టి రద్దీ ఎక్కువగానే ఉంటుంది. శనివారము సెలవు, ఆదివారము సెలవు కాబట్టి శుక్రవారం కూడా ఎక్కువ మంది రేపు వచ్చేస్తారు. రేపు తెల్లవారుజామున 5 తర్వాత ఏదో ఒక టైంకి అయితే ఇవ్వచ్చు. కాబట్టి ఈరోజు 8ంటికి ఇచ్చారు కదా, రేపు కూడా 8కి ఇస్తారు, ఎల్లుండి కూడా 8కి ఇస్తారంటే నేను చెప్పలేను. ప్రతి శుక్ర, శని, ఆదివారాలు రద్దీని బట్టి తెల్లవారుజామున 4ంటికి కూడా ఇవ్వచ్చు, 3ంటికి ఇవ్వచ్చు, 5ంటికి ఇవ్వచ్చు. కాబట్టి తెల్లవారుజామున 3 తర్వాత రేపటి నుంచి 3 రోజుల్లో మీకు విడుదల చేసే అవకాశం ఉంది. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు ఇస్తున్నారు. శ్రీవారి నడక మార్గం వాళ్ళకైతే భూదేవి కాంప్లెక్స్లో సపరేట్ కౌంటర్ పెట్టి ఇస్తున్నారు. దయచేసి సర్వదర్శనం టోకెన్ కావాలనుకున్న వాళ్ళు ముందుగానే ఒకరోజు ముందు వచ్చి అర్ధరాత్రి ఉండండి, ఓకేనా? ఈ 3 రోజులు కష్టమే. ఇక ఈరోజు ఆగస్టు 13వ తారీఖున ఉదయం 10 గంటలకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం టికెట్లు ఈ నెల ఆగస్టు 21వ తారీఖు సంబంధించి విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించి అప్డేట్ కూడా నేను పెట్టా. ఈరోజు మరి కాసేపట్లో నవంబర్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు, పుష్పయాగం టికెట్లు ఎప్పుడు రిలీజ్ అప్డేట్ వస్తుంది రాగానే మన ఛానల్లో పోస్ట్ చేస్తా. సో ఈ వీడియో ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.